ఒక్క సెకండ్ ఆగు. మీరు స్క్రోల్ చేస్తుంది మీ ఫోన్ స్క్రీన్ కాదు, మీ పేరెంట్స్ నమ్మకాల్ని. ఇదేం జోక్ కాదు, ఇదే నీ లైఫ్లో జరుగుతున్న నిజం. ఆల్రెడీ ప్రతి నోటిఫికేషన్కి మీ స్టడీ అవర్స్ తగలడిపోతున్నాయి. మీ డ్రీమ్ని మీరే స్లోగా మర్డర్ చేస్తున్నారు. అందుకే ఇంకా స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నా. ఇమాజిన్ చెయ్యి, ఈ ఫోన్ అడిక్షన్ అనేది ఒక మ్యాసివ్ బ్లాక్ హోల్ లాంటిది. వన్స్ ఆ బ్లాక్ హోల్లో పడిపోతే బయటకు రావడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. బయట నుండి ఆ బ్లాక్ హోల్ చాలా కలర్ఫుల్గా, చాలా సేఫ్గా అనిపిస్తుంది. కానీ నీకు తెలియకుండానే రోజుకి 5 to 6 అవర్స్ ఫోన్ వాడుతుంటే ఆ ఫోన్ ఎడిక్షన్ అనే బ్లాక్ హోల్ ఒక అల్టర్నేటివ్ యూనివర్స్లోకి నిన్ను లాగేసి, నీ మైండ్ పాడు చేసి, నీ మెమరీ తగ్గించేసి, నీ ఫోకస్ చచ్చిపోయేలా చేసి, నీ లైఫ్ని పూర్తిగా శూన్యంలా మార్చేస్తుంది. నీ ఫ్యూచర్ నాశనమైపోతుంటే నువ్వు కేవలం చూస్తూ ఉండాలి తప్ప హెల్ప్ కోసం అరిచినా వినేవాడు కూడా ఉండడు. జస్ట్ సైలెన్స్. ఇది తెలిసి కూడా మీరు స్టిల్ స్క్రోల్ చేస్తున్నారా? కంగ్రాట్స్, మీరు ఆల్గరిథంకి బానిస అయిపోయారు. ఈ బ్లాక్ హోల్ నిన్ను ఒక్కో స్టెప్ డీప్గా ఎలా లాగుతుందో ఇప్పుడే 3 స్టేజెస్లో డీకోడ్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 స్టేజెస్ అవి కేవలం స్టేజెస్ మాత్రమే కాదు, నిన్ను ఆ శూన్యంలోకి తోసేస్తున్న 3 స్టేజెస్ ఆఫ్ డిస్ట్రక్షన్. ప్రిపేర్ యువర్ సెల్ఫ్. స్టేజ్ 1లో నువ్వు ఉంటే బయటకు రావచ్చు, కానీ స్టేజ్ 3లోకి వెళ్ళావంటే నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. సో నువ్వెక్కడున్నావో ఇప్పుడే చెక్ చేసుకో. లెట్స్ డీకోడ్ ద బ్లాక్ హోల్ 3 స్టేజెస్ ఆఫ్ డిస్ట్రక్షన్. ఈ ఫోన్ వాడడం అనేది స్లో పాయిజన్లో స్టార్ట్ అవుతుంది, కానీ ఇక్కడే నువ్వు ఆ సైలెంట్ ట్రాప్లోకి ఫస్ట్ స్టెప్ వేస్తున్నావు, విచ్ ఈస్ ఎర్లీ మార్నింగ్ క్యూరియాసిటీ ట్రాప్. నువ్వు ఈ ఫోన్కి ఎడిక్ట్ అవ్వాలంటే, అదే ఈ బ్లాక్ హోల్లో పడాలంటే గట్టిగా దూకాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న అడుగు వేస్తే చాలు. ఎలా అంటే, లేచి లేవగానే ఈ మొబైల్ డేటా ఆన్ చేస్తే వచ్చే కొత్త మెసేజెస్ అండ్ నోటిఫికేషన్స్ చూడాలని ఒక రకమైన ఎక్సైట్మెంట్. ఏం వచ్చింది, ఎవరు మెసేజ్ చేశారు, అండ్ ఆల్సో న్యూస్, మేమ్స్, రీల్స్ నీ క్యూరియాసిటీని ఇన్స్టెంట్గా సాటిస్ఫై చేస్తాయి. ఇదే డేంజరస్ సైకిల్కి స్టార్టింగ్ పాయింట్. డే స్టార్ట్లోనే ఫోన్ యూజ్ చేస్తే డే మొత్తం డిస్ట్రాక్షనే, అండ్ నువ్వు రిలీజ్ అయ్యే టైంకి ఆల్రెడీ హాఫ్ డే వేస్ట్ అయిపోతుంది. మార్నింగ్ లేవగానే ఈ ఫోన్ చూస్తే ఈ ప్రపంచంలో ఉన్న అవసరం లేని విషయాలన్నీ నీ మైండ్లోకి రావడం వల్ల నీ గోల్స్కి నువ్వు ప్రియారిటీ ఇవ్వలేవు. దీనికి మన బ్యాటిల్ ప్లాన్ ఏంటంటే 2 hours నో ఫోన్ రూల్. లేవగానే మొబైల్ డేటా ఆన్ చేయకుండా ఫేస్ వాష్ చేసుకుని ఒక 5 minutes మెడిటేట్ చెయ్యి, ప్రేయర్ చెయ్యి, ఆర్ ఎక్సర్సైజ్ చెయ్యి. ఈ సింపుల్ హ్యాబిట్స్తో డే స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 4 hours వరకు ఫోన్ జోలికి వెళ్లకుండా నిన్ను నువ్వు రిస్ట్రిక్ట్ చేసుకుంటావు. నేనైతే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ వరకు ఆన్లైన్కి రాకుండా నా వర్క్ని కంప్లీట్ చేసుకుంటా. ఇలా చేస్తే 75% వర్క్ ఆఫ్టర్నూన్కే కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇది స్టార్టింగే. నెక్స్ట్ రీజన్ ఇంకా డేంజరస్. అదే నో ఫ్యూచర్. ఇది ఇప్పటి జనరేషన్ స్టూడెంట్స్ ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ మెంటల్ ట్రాప్. కాలేజ్ బయట ఆపర్చునిటీస్ లేవు, హెవీ కాంపిటీషన్ ఉంది, అండ్ ఏ వల్ల జాబ్స్ పోయేలా ఉన్నాయని నీకు తెలుసు. అసలు నేను ఎందుకు చదవాలి, చదివినా జాబ్ వస్తుందా, ఫ్యూచర్ ఉంటుందా అనే ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్స్ నిన్నొక వెబ్ ఆఫ్ కన్ఫ్యూషన్లో తోసేస్తున్నాయి. ఈ హార్ష్ రియాలిటీని ఫేస్ చేసే ధైర్యం లేక బ్రెయిన్ ఒక ఈజీ ఎస్కేప్ రూట్ని వెతుక్కుంటుంది. అదే ఈ ఫోన్. స్క్రీన్ చూసినంతసేపు నీ కెరియర్ గురించి, గురించి, కాంపిటీషన్ గురించి మర్చిపోవచ్చు, రియాలిటీ నుండి ఎస్కేప్ అవ్వచ్చు. కానీ ఆ రియాలిటీ మాత్రం నిన్ను వదలదు. ఈవెన్ రియాలిటీ నుండి ఎస్కేప్ అవడం వల్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వవు, ఇంకా ఎక్కువ అవుతాయి. నువ్వు ఫోన్లో ఉన్న ప్రతి మినిట్ బయట ప్రపంచంలో కాంపిటీషన్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. దీనికి మన బ్యాటిల్ టాక్టిక్ ఏంటంటే స్కిల్ బేస్డ్ మైండ్ సెట్. డిగ్రీ కోసం కాకుండా ఏఐ రిప్లేస్ చేయలేని స్కిల్స్ మీద ఫోకస్ చేయి. మీరు రియాలిటీ నుండి ఎస్కేప్ అవ్వడం ఆపి రియాలిటీని రూల్ చేయడం మొదలుపెట్టండి. ఈ ఎర్లీ మార్నింగ్ ఫేక్ క్యూరియాసిటీ అండ్ ఈ ఫ్యూచర్ భయంతో పాటు ఇంకో వర్స్ట్ రీజన్ నిన్ను బ్లాక్ హోల్లోకి తోసేస్తుంది. అదే కంఫర్ట్ జోన్. నీకు ప్రతిదీ ప్లేట్లో పెట్టి అందిస్తున్నారు. ఫుడ్, ఇంటర్నెట్, ఫోను, ఎంటర్టైన్మెంటు. ఈ ఈజీ లైఫ్ నిన్నొక పారాసైట్లో మార్చేసింది. సో నీకేం కష్టంతో ఏం పని ఉంది? నీకన్నీ ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి నీ లైఫ్లో అర్జెన్సీ లేదు, గెలవాలనే ఆకలి లేదు. అందుకే కంఫర్ట్ జోన్లో ఉన్న నీకు గోల్స్ ఉంటున్నాయి, కానీ యాక్షన్ ఉండడం లేదు. దీన్ని మరి టాక్టికల్గా ఎలా ఫిక్స్ చేయాలంటే డెడ్లైన్స్, టైం టేబుల్ ప్లాన్. టైం టేబుల్ లేని స్టూడెంటు, యుద్ధానికి వచ్చిన ఆయుధం లేని సైనికుడు ఒకటే.
సో నువ్వు ఫుల్ టైం ప్రిపేర్ అవుతున్నావంటే ఈ వీడియో చూసి 10 hours స్టడీ సిస్టమ్ బిల్డ్ చేసుకో. అదే పార్ట్ టైం ప్రిపేర్ అయితే ఈ ఫ్లెక్సిబుల్ స్టడీ సిస్టమ్ వీడియో చూసి నువ్వు ప్లాన్ని ప్రిపేర్ చేసుకో. అంతేగాని ప్లాన్ లేకుండా మాత్రం ముందుకు వెళ్ళకు. నాకిప్పుడు ఎందుకో ఒక హార్డ్ ట్రూత్ నీకు చెప్పాలని ఉంది. ఈజీ లైఫ్ కావాలంటే ఇప్పుడు హార్డ్ థింగ్స్ చెయ్యాలి. ఇప్పుడు నువ్వు ఈజీ థింగ్స్ చేస్తూ కూర్చుంటే ముందు ముందు లైఫ్ ఇంకా హార్డ్ అయిపోతుంది. అందుకే నీ కంఫర్ట్ జోన్లోంచి ఇప్పుడే బయటికి రా. ఆల్రెడీ ఇప్పటిదాకా కంఫర్ట్ జోన్లో ఉన్నావు కదా, అందుకే నీలో ఒక విచిత్రమైన మెంటల్ మ్యూటేషన్ మొదలైపోయింది. నీ బ్రెయిన్ ఓవర్గా డ్రీమ్ చేయడం మొదలుపెట్టేసింది. బెడ్ మీద పడుకునే నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అవ్వాలి, మా నాన్నకి కారు కొనాలి, సొసైటీలో నేను టాప్ పొజిషన్కి వెళ్ళి కూర్చోవాలి అని ఎలివేషన్స్ ఇచ్చుకోవడం మొదలుపెట్టావు. కానీ రియాలిటీలోకి వస్తే ఒక 10 minutes వర్క్ చేయాలంటే నీ బాడీ నిన్ను తిట్టుకుంటుంది, నీ బ్రెయిన్ రెసిస్టెన్స్ చూపిస్తుంది. అలా డ్రీమ్స్లో బ్రతుకుతూనే మీరు ప్రపంచంలో కల్లా మోస్ట్ అన్లక్కీ మైండ్ సెట్ని బిల్డ్ చేసుకున్నారు, విచ్ ఈజ్ లేజీ అంబిషియస్ మైండ్ సెట్. ఆల్రెడీ చెప్పినట్లు మీకు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి, కానీ మీరు అట్లీస్ట్ 50% హార్డ్ వర్క్ కూడా చేయట్లే. సో ఇంకా హార్డ్ వర్క్ చేయట్లేదు కాబట్టి కెరియర్ గురించి, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే భయం, స్ట్రెస్ మొదలవుతున్నాయి. ఆ నెగిటివ్ థాట్స్ని తప్పించుకోవడానికి ఫోన్ని ఒక షీల్డ్లో వాడుకుంటున్నాం. ఫోన్ పక్కన పెడితే కెరీర్ థాట్స్ నేను డిస్టర్బ్ చేస్తాయనే భయంతో రోజు ఫోన్ స్క్రీన్తోనే గడిపేస్తున్నాం. దీనికి మరి మన బ్యాటిల్ ప్లాన్ ఏంటి? మైక్రో స్టెప్స్. నేను పెట్టుకున్న డ్రీమ్ కరెక్టా కాదా అని ఫస్ట్ నువ్వు చెక్ చేయి. పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటే వాటిని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేయి. డైలీ 3 డీప్ వర్క్స్, 2 లైట్ వర్క్స్ పెట్టుకొని దాన్ని ఫినిష్ చేయడాన్నే ఏమ్గా పెట్టుకో. అంతే. డ్రీమ్ గురించి ఆలోచించకు. జస్ట్ డేలో ఆ 3 ఇంపార్టెంట్ వర్క్స్ ఫినిష్ చేయి అంతే. 10 hours ఆలోచించడం కంటే 1 hour వర్క్ చేయడం బెటర్. ఇప్పటిదాకా నువ్వు లేవగానే ఫోన్ చూస్తున్నావని, డ్రీమ్స్ గురించి భయపడి దాక్కుంటున్నావని, కంఫర్ట్ జోన్లో దూరిపోయి లేజీ అంబిషియస్ మైండ్ సెట్గా తయారయ్యావని, ఏదో జస్ట్ బ్లాక్ హోల్లో ఎడ్జ్లో ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజం ఏంటంటే నువ్వు ఆ ఎడ్జ్ని ఎప్పుడో క్రాస్ చేసి స్టేజ్ 2లోకి వెళ్ళిపోయావు. ఇక్కడ నుండి ఇంకా వేగంగా ఆ ఫోన్ అడిక్షన్ అనే బ్లాక్ హోల్లోకి నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇక్కడ ఆల్గరిథం నీ బ్రెయిన్ని హైజాక్ చేసేసింది. ఇంకా ఫోన్ని నువ్వు స్క్రోల్ చేయడం కాదు, ఫోనే నేను స్క్రోల్ చేస్తుంది. సో నువ్వు బ్రతికుండగానే నీ డ్రీమ్ని తినేస్తున్న ఈ స్టేజ్ 2లో ఉన్న రీజన్స్ని డీకోడ్ చేద్దాం. రెడీయా? బోర్డమ్ ఎస్కేప్. మన తాత ముత్తాతలు అసలు బోర్ కొట్టినప్పుడు ఏం చేశారో నాకు తెలియదు, కానీ మనం మాత్రం బోర్ కొట్టినప్పుడు ప్రతిసారి అలా యూట్యూబో ఆర్ ఇన్స్టాలో ఏం జరుగుతుందో చూద్దామని ఓపెన్ చేసేస్తున్నాం. ఏదైనా పని ఆర్ చదువు మొదలుపెట్టిన కొంతసేపటికి బోర్ కొడుతుంది. ఆ టైంలో ఎంటీగా కూర్చోవడానికి నీ మైండ్ ఇష్టపడట్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి అనే క్రేవింగ్ నీ బ్రెయిన్లో మొదలవుతుంది. అప్పుడే ఈ ఫోన్ని ఓపెన్ చేస్తావు. ఇదొక డెత్ లూప్ లాంటిది. ఈవెన్ కొంతమంది ఖాళీగా ఏం కూర్చుంటామని బాత్రూమ్ కూడా ఫోన్ తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బాత్రూంలో కూడా వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఫోన్ కాదు, నీలో ఉన్న బోర్డమ్. వర్క్ స్టార్ట్ చేయగానే బోర్ ఎందుకు కొడుతుందో 3 pointsని ఇప్పుడే ఇమీడియట్గా నువ్వు తెలుసుకోవాలి. అయితే నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావో ఆ రీజన్ నీకు తెలియకపోవడం, ఎవరో ఫోర్స్ఫుల్గా చెప్పిన డ్రీమ్ నువ్వు ఫాలో అవడం, నువ్వు చేసే పని నీకే ఛాలెంజింగ్గా లేకపోవడం. వెయిట్. ఇక్కడే నువ్వు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని యాక్సెప్ట్ చేయాలి. నువ్వు నీ గోల్ కోసం ప్రయత్నిస్తూ ఉంటే నీకు ఖచ్చితంగా బోర్ కొడుతుంది. కానీ స్టిల్ అదే హార్డ్ వర్క్, అదే ప్రాసెస్ ప్రతిరోజు చెయ్యాలి. మరి అలా చేస్తేనే సక్సెస్ వస్తుంది. అండ్ నీ వర్క్లో నువ్వు ఒక రీజన్ వెతుక్కోవాలి. ఎందుకు నీ గోల్ని నువ్వు సాధించాలనుకుంటున్నావు? ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుని ఆలోచించు. ఎందుకంటే నీ వర్క్ ఆర్ గోల్ కోసం ట్రై చేసే ప్రాసెస్లో ఉన్నప్పుడు బోర్ కొట్టినా, చిరాకు వచ్చినా నేను స్టిల్ కష్టపడేలా చేసేది నువ్వు ఎందుకు సాధించాలనుకుంటున్నావో ఆ ఒక్క రీజన్ మాత్రమే. సో నీ రీజన్ ఎంత బలంగా ఉంటే బోర్డమ్ కంటే సక్సెస్ మీద వచ్చే కసి అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ నార్మల్గా వర్క్ చేస్తున్నప్పుడు బోర్ కొడితే సేమ్ నీ వర్క్లో ఈజీ టాస్క్ని పిక్ చేసి బోర్డమ్ పోయేదాకా కాసేపు కంటిన్యూ చేసి మళ్ళీ హార్డ్ టాస్క్ స్టార్ట్ చేయి. అండ్ అయినా సరే బోర్ కొడితే ఫిజికల్ రీసెట్ చేసుకో. అంటే నడవడమో, వాటర్ తాగడమో, అలా 2 minutes బ్రేక్ తీసుకోవడమో చెయ్యి. అంతేగాని బోర్ కొడుతుందని యూట్యూబ్ ఆర్ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇంక నీ స్టడీ మొత్తం అస్సామే. సో ఆ బోర్డమ్ని టాలరేట్ చేయడం నువ్వు నేర్చుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బాత్రూమ్కి ఫోన్ తీసుకెళ్ళొద్దు.
ఎందుకంటే ఈ ప్రపంచం మనల్ని పీస్ఫుల్గా వదిలేసే చోటు అదొక్కటే. ఓకే. అండ్ ఇంకెప్పుడైతే నీ బ్రెయిన్కి ఈ బోర్డం చిరాకు తెప్పిస్తుందో నీ బ్రెయిన్కి ఒక డ్రగ్ ఇస్తావు. అదే 15 సెకండ్ రీల్స్ ఇచ్చే చీప్ డోపమిన్. ఇప్పుడు నీ మైండ్ని హైజాక్ చేయడానికి ఆల్గరిథంకి నువ్వే పర్మిషన్ ఇచ్చేసావు. చాలా జాగ్రత్తగా విను. ఈ పాయింట్ మిస్ అయితే నెక్స్ట్ చెప్పేవి ఏమీ అర్థం కావు. నీ బ్రెయిన్లో డోపమిన్ అనే కెమికల్ నిన్ను మోటివేట్ చేసే ఒక రివార్డ్ సిస్టమ్. జనరల్గా హార్డ్ వర్క్ చేస్తే రిలీజ్ అవ్వాల్సిన ఈ కెమికల్ ఇప్పుడు ఫోన్ స్క్రోల్ చేస్తే చాలా ఈజీగా రిలీజ్ అయిపోతుంది. అందుకే మీరు 5 నిమిషాలకోసారి ఒక యాప్ నుండి ఇంకో యాప్కి హై జంపు లాంగ్ జంపు చేస్తున్నారు. మీరు గనక ఒలింపిక్స్కి వెళ్తే యాప్ జంపింగ్ స్పోర్ట్స్లో ఇండియాకి పక్కా గోల్డ్ మెడల్ వస్తుంది. ఇలా ఫోన్ మన మైండ్ని హైజాక్ చేసేసింది. స్టడీ మొదలుపెట్టినప్పుడు రిలీజ్ అయ్యే డోపమిన్ కంటే ఫోన్ ఓపెన్ చేస్తే వచ్చే డోపమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి ఆ హై డోపమిన్ని టేస్ట్ చేశాక మళ్ళీ బుక్ ఓపెన్ చెయ్యాలంటే నీ బ్రెయిన్కి చాలా బోర్ కొడుతుంది అండ్ డే మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ చీప్ డోపమిన్ నుండి తప్పించుకోవాలంటే నీ గోల్ మీద ఒక బర్నింగ్ డిజైర్ పెంచుకోవాలి. కానీ ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు గెలుస్తున్నది స్క్రీన్ మీద మాత్రమే. రియల్ లైఫ్లో నువ్వు ఘోరంగా ఓడిపోతున్నావు. అండ్ నెక్స్ట్, చదువుకునే వాళ్ళని ఆల్గారిథం స్మార్ట్గా మోసం చేస్తుంది. అది ఎలా అంటే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. కెరియర్ మీద ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యి ఫోన్ పక్కన పెట్టినా సరే వెంటనే ఒక ఫియర్ మొదలవుతుంది. ఇన్స్టాలో మోటివేషన్ మిస్ అయిపోతానేమో, న్యూస్ మిస్ అయిపోతానేమో, లేదా వరల్డ్లో ఏం జరుగుతుందో తెలియదేమో అని భయపడి మళ్ళీ ఫోన్ ఓపెన్ చేసేస్తాం. ఇదొక పెద్ద మోసం. ఇన్స్టాలో నీకు దొరికే మోటివేషన్ కేవలం 10% అయితే నువ్వు కోల్పోయే వాల్యుబుల్ టైం 90% ఉంటుంది. దీనివల్ల నీ కెరీర్ మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది. సో నువ్వు ఆ యాప్లోకి వెళ్ళకపోతే ప్రపంచం ఏమీ ఆగిపోదు, కానీ వెళ్తే మాత్రం నీ ఫ్యూచర్ ఆగిపోతుంది. ఎక్స్టర్నల్ మోటివేషన్ కోసం వెతకడం ఆపేసి నీ గోల్ని ఎందుకు సాధించాలనుకుంటున్నావో ఆ రీజన్ వెతుక్కుంటే నీలో నుండే ఆ మోటివేషన్ పుడుతుంది. యాక్చువల్గా నువ్వు మిస్ అయిపోతున్నావేమో అని భయపడి ఎన్నాళ్ళు సోషల్ మీడియా లోపలికి వెళ్ళావు, కానీ అక్కడే నువ్వు నీ రియాలిటీని పాడు చేసుకున్నావు. భయమేమో నేను సోషల్ మీడియా యాప్లోకి లాగుతుంది, కానీ ఆ సోషల్ మీడియాలో ఉండే సోషల్ ప్రెజర్ నిన్ను అదే యాప్కి కట్టిపడేస్తుంది. ఆన్లైన్లో నువ్వు యాక్టివ్గా లేకపోతే ఎవరో బాధపడతారు అనే సోషల్ ప్రెజర్, లేదా మెసేజెస్కి వెంటనే రిప్లై ఇవ్వకపోతే ఎవరో వెళ్ళిపోతారనే భయం. అండ్ సింపుల్గా చెప్పాలంటే ఆ లైక్ బటన్ కోసమే బ్రతుకుతున్నావు. ఇప్పుడు నువ్వు ఫోన్ని కేవలం ఇన్ఫర్మేషన్ కోసమే చూడట్లేదు. ఎవరో వాట్సాప్ స్టేటస్ చూసి వాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, నేను ఇక్కడే ఉన్నాను అని నీ రియాలిటీని వేరే వాళ్ళ హైలైట్ రీల్తో కంపేర్ చేసుకుని కుమిలిపోతున్నావు. వేరే వాళ్ళ సినిమాలో నువ్వు ప్రేక్షకుల్లో మిగిలిపోతున్నావు. నీ లైఫ్కి నువ్వు హీరో అవ్వాల్సిన టైంలో వేరే వాళ్ళ లైఫ్ని చూసి చప్పట్లో కొడుతున్నావు. దీనికి ఒక్కటే దారి, సక్సెస్ అయ్యే వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉండు, నీ గోల్కి దగ్గరగా ఉండు. సో ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, గెట్టింగ్ బెటర్ అండ్ బెటర్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ ఏ డిస్ట్రాక్షన్. గుర్తుపెట్టుకో, ఈ స్టేజ్ 2లో నువ్వు ఉండి ఉండి చివరికి నువ్వు ఆల్గరిథం చేతిలో ఒక సోషల్ స్లేవ్గా మిగిలిపోయావు. నీలో ఉండే ఫోమో, బోర్డమ్, నీలో పెరిగిపోయిన సోషల్ ప్రెజర్ వల్ల బ్లాక్ హోల్ సర్కిల్ ఎడ్జ్ నుండి మధ్యలోకి వచ్చేసి ఆ బ్లాక్ హోల్లో పడిపోవడానికి రెడీగా ఉన్నావు. ఎగ్జాక్ట్గా ఇక్కడే నీ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ మెంటల్ హెల్త్, నీ ప్రెషియస్ టైం అన్నీ పూర్తిగా నాశనం అయ్యే పాయింట్కి వచ్చేసావు. ఈ స్టేజ్ 3లో ప్రపంచమంతా నీతో ఉన్నా సరే నువ్వు మాత్రం ఘోరమైన ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు. ఒంటరితనం నిన్ను తినేస్తున్నప్పుడు ఎవరో ఒకరు నీతో ఉంటే బాగుండని అనిపిస్తుంది. ఆ ఎంటీ స్పేస్ని ఫిల్ చేయడానికి నువ్వు వర్చువల్ వరల్డ్లోకి వెళ్తున్నావు. ఎవడో స్ట్రేంజర్ స్టేటస్ చూడడం, అనానమస్ పీపుల్తో చాట్ చేయడం, ఇవన్నీ నువ్వు నీ లోన్లీనెస్ కవర్ చేయడానికి చేసే ప్రయత్నాలు. గుర్తుపెట్టుకో, ఆన్లైన్లో నీకు 100 లైక్స్ వచ్చినా సరే ఒక్క రియల్ ఫ్రెండ్ కూడా ఉండడు. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియా నిన్ను ఇంకా ఎక్కువగా ఒంటరివాణ్ణి చేసేస్తుంది. ఎవరో హ్యాపీగా ఉన్న ఫొటోస్ చూసి నీ లైఫ్ తక్కువగా ఉందని నువ్వు బాధపడి ఆ కంపారిజన్ ట్రాప్లో పడిపోతున్నావు. నువ్వు కొత్త ఫ్రెండ్స్ని వెతకట్లేదు, ఉన్న నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పోగొట్టుకుంటున్నావు. అందుకే ఈ రోజు నుండే స్టార్ట్ బిల్డింగ్ యువర్ ఓన్ ఎంపైర్. ఒంటరితనం నిన్ను వీక్ చేయకూడదు, నిన్ను ఒక మాన్స్టర్లా మార్చాలి. నీ గోల్ కోసం నువ్వు ఒంటరిగా పోరాడే తత్వం నీకుంటే సక్సెస్ వచ్చిన తర్వాత ఈ ప్రపంచమే నీ వెంట నడుస్తుంది.
అండ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేయి. నీ వర్క్లోనే నీ బెస్ట్ ఫ్రెండ్ని వెతుక్కో. చాలామంది జుట్టు ఊడిపోతుందని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అంతేకాదు జాబ్ వల్ల వచ్చే స్ట్రెస్, జాబ్ రాలేదనే స్ట్రెస్, ఫ్యామిలీ స్ట్రెస్, అమ్మో ఈ ప్రాబ్లమ్స్ నుండి కాసేపు ఒక షార్ట్ టర్మ్ రిలీఫ్ కోసం మనము ఈ ఫోన్ని ఒక ఎస్కేప్ ప్లాన్లా వాడుతున్నాం. ఎందుకంటే రియాలిటీలో ఈ యొక్క ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే ధైర్యం మనకి లేదు. యుద్ధ భూమి నుండి పారిపోయే సైనికుడు సేఫ్గా ఉన్నట్టు నటిస్తాడు, కానీ ఎప్పటికీ గెలవలేడు. జనరల్గా నేను స్ట్రెస్ ఫీల్ అయిన ప్రతిసారి జెఫ్ బేజోస్ చెప్పిన ఒక పవర్ఫుల్ మాట గుర్తించుకుంటాను. అదే నన్ను స్ట్రెస్ నుండి బయటకు తీసుకొస్తుంది. స్ట్రెస్ ప్రైమర్లీ కమ్ ఫ్రమ్ నాట్ టేకింగ్ యాక్షన్ ఓవర్ సంథింగ్ దట్ యూ కెన్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్. దీని అర్థం ఒకటే, స్ట్రెస్ అనేది బయట నుండి రాదు. నువ్వు చెయ్యాల్సిన పని చేయకుండా పోస్ట్పోన్ చేస్తున్నావు కాబట్టే నీ బ్రెయిన్ నీకు ఒక వార్నింగ్ ఇస్తుంది. నువ్వు ఆ వార్నింగ్ని వినకుండా ఫోన్లోనే దాక్కుని రియాలిటీ నుండి ఎస్కేప్ అవుతున్నావు. ఫోన్ ఓపెన్ చేసి ఎస్కేప్ అయితే స్ట్రెస్ తగ్గదు, ఇంకా దారుణంగా పెరిగిపోతుంది. సో దీనికి మన బ్యాటిల్ ప్లాన్ ఏంటంటే డైరెక్ట్ వార్ఫేర్. స్ట్రెస్ వచ్చినప్పుడు ఫోన్ ముట్టుకోకు, జస్ట్ 10 minutes సైలెంట్గా కూర్చో, డీప్ బ్రీత్ తీసుకో, లేదా ఒక పేపర్ మీద నీ ప్రాబ్లంకి సొల్యూషన్ రాసుకో, ఆర్ రియల్ పీపుల్తో మాట్లాడు. రూట్ కాజ్ని ఐడెంటిఫై చేసి డైరెక్ట్గా ఫేస్ చేయడం నేర్చుకో. ప్రాబ్లం నుండి పరిగెత్తేవాడికి ఎడిక్షన్ వస్తుంది, ప్రాబ్లంని ఫేస్ చేసేవాడికి సక్సెస్ వస్తుంది. బట్ ఓవర్ ద టైం ఈ ఒంటరితనం నిన్ను వీక్ చేసేసింది. టైం తరిగిపోతుంది, గోల్స్ కంప్లీట్ అవ్వట్లే, అండ్ ఇప్పుడు ఇంకా ఈ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ నిన్ను నరకయాతన గురిచేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఇంకా నువ్వు లాస్ట్ స్టేజ్లో లాస్ట్ స్టెప్కి వచ్చేసావు. అదేంటంటే ఫోన్ని జస్ట్ ఏదో అవసరం కోసం వాడట్లేదు, అసలు ఏ రీజన్ లేకుండానే ఫోన్ని ఓపెన్ చేస్తున్నావు. అండ్ ఫోన్ నీ మెజిల్ మెమరీలోకి వచ్చేసి అలా ఫుడ్ బ్రేక్స్లో ఫోన్ తీసి ఇంకా ఆఫ్టర్నూన్ సెషన్ గంగలో కలిపేస్తున్నావు. సో రోజంతా కష్టపడి మీరు నైట్ టైం పడుకునే ముందు ఫోన్ స్క్రోల్ చేసి లేటుగా పడుకుంటున్నారు. లేటుగా పడుకుంటే లేటుగా లెగుస్తారు. అండ్ రేపు స్కెడ్యూల్ని రాంగ్ టైంకి స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఫ్రస్ట్రేషన్తో నెక్స్ట్ స్కెడ్యూల్ సరిగ్గా జరగదు. అండ్ 2 days స్కెడ్యూల్ సరిగ్గా జరగకపోతే వీక్ అంతా చాలా అండర్ కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తారు. సో చూసారా, సరదాగా 5 minutes ఫోన్ చెక్ చేస్తే వచ్చే అనర్థాలేంటో. బట్ ఛాంపియన్ మైండ్ సెట్ ఇలా ఉండదు. పివి సింధు రియో ఒలింపిక్స్ ముందు 8 months ఫోన్కి దూరంగా ఉన్నారు. అదే ఆమెని పోడియం మీదకి నిలబెట్టింది. మీరు అంతే, మీ ఫోన్ని వేరే రూమ్లో దూరంగా పెట్టేసుకోండి. అప్పుడు మీ ప్రిపరేషన్ ఎంత బాగా జరుగుతుందో మీకే తెలుస్తుంది. సో ఈ 3 stages దాటితే ఏముంది, ఇదిగో ఇదే నీ డ్రీమ్స్ని మర్డర్ చేసే ఆ శూన్యలోకం. ఇక్కడ ఎస్కేప్ లేదు, కేవలం డిస్ట్రాక్షన్ మాత్రమే మిగులుతుంది. మోస్ట్ పీపుల్ ఇక్కడే సరెండర్ అయిపోతారు కూడా. కానీ నీకింకా ఒక్క ఛాన్స్ ఉంది. ఈ ఫోన్ ఎడిక్షన్ అనే బ్లాక్ హోల్లో నుండి నువ్వు బయటకు రావాలంటే నీకు కామన్ మోటివేషన్ పనికి రాదు. ఫోన్ వద్దు అనే మాటలు వర్కౌట్ అవ్వవు. నువ్వు ఈ బ్లాక్ హోల్ నుండి ఎస్కేప్ అవ్వాలంటే నీకు బ్లాక్ హోల్ హెడ్జ్ నుండి సెంటర్లోకి వచ్చిన ఫోర్స్ కంటే డబల్ ఫోర్స్ కావాలి. నిన్ను ఆ శూన్యంలో నుండి వెనకలాకొచ్చే 2 strings నేను ఆల్రెడీ రెడీ చేసి ఉంచాను. ఈ 2 stringsలో ఏ ఒకటి తెగిపోయినా సరే బ్లాక్ హోల్ మళ్ళీ నిన్ను వెనక్కి లాగేసుకుంటుంది. సో ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూడు. లెట్స్ బిల్డ్ అవర్ ఫస్ట్ స్ట్రింగ్ విచ్ ఈస్ యువర్ మైండ్ సెట్. ఈ ఫోన్ ఎడిక్షన్ నుండి బయటపడాలంటే 100 tips అవసరం లేదు. నీ గోల్ మీద ఖచ్చితమైన బర్నింగ్ డిజైర్ ఉంటే చాలు. కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. నీ దగ్గర నిజమైన బర్నింగ్ డిజైర్ ఉంటే ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు అనవసరం. ఎవరు ఏ వాట్సాప్ స్టేటస్ పెట్టారు, ఇన్స్టాగ్రామ్లో ఏ ట్రెండ్ నడుస్తుంది, ఏ సోది నీకు వినపడదో కనబడదు. నువ్వు ఒక సైనికుడులా నీ గోల్ మీద మాత్రమే యుద్ధం చేయాలి. కానీ నీ దృష్టి ఫోన్ మీదకి వెళ్తుందంటే అర్థం ఒకటే, నీ గోల్ మీద నీకున్నది కసి కాదు, జస్ట్ ఒక చిన్న కోరిక మాత్రమే. కసి ఉంటే ఆ లెక్క వేరే ఉంటుంది. గోల్ మీద కసి ఉంటే ఇటుపక్కే చూడవు. అందుకే మీరు చదువుతున్నామని చెప్పి ఫోన్ తీస్తున్నారు. సో ఈ ఫోన్ ఎడిక్షన్ని నరికేయాలంటే నీకొక డైలీ వెపన్ కావాలి. గోల్ మీద ఆ పిచ్చి, ఆ కసి ఆటోమేటిక్గా రావాలంటే వెంటనే ఈ వీడియో చూడు. ఇందులో నేను చెప్పిన ఆ వెపన్ని వాడు. అప్పుడు నువ్వు ఫోకస్ చేయడం కాదు, నీ ఫోకస్ని ఎవ్వరూ ఆపలేరు. ఇదే మన ఫస్ట్ స్ట్రింగ్, బర్నింగ్ డిజైర్.
ఈ బర్నింగ్ డిజైర్ లేకపోతే నెక్స్ట్ నేను చెప్పే ఫోన్ టిప్స్ ఎందుకు పనికిరావు. అండ్ అవర్ సెకండ్ స్ట్రింగ్ ఈస్ ఫోన్ సిస్టమ్. మీ ఫోన్లో ఉండే యాప్స్ మీ ఫ్రెండ్స్ కాదు, మీ అటెన్షన్ని దోచుకునే డిజిటల్ రాబరర్స్. వాళ్ళు నిన్ను ట్రాప్ చేయడానికి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి ఆల్గరిథమ్స్ బిల్డ్ చేసినప్పుడు నువ్వు తిరిగి ఒక కౌంటర్ సిస్టమ్ బిల్డ్ చేయాలి కదా. సో నువ్వు ఒకవేళ ఫోన్లోనే చదువుకుంటే మాత్రం ఏం చేస్తావంటే, ఫస్ట్ది స్ట్రిక్ట్గా వీక్ డేస్లో నీ డిస్ట్రాక్టింగ్ యాప్స్ అన్నీ డిలీట్ చేసేయి. ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్, షాపింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్ అన్నీ తీసేయి. ఈవెన్ హానెస్ట్గా చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత యూట్యూబ్ను కూడా డిజేబుల్ చేసేయి. నువ్వు నన్ను తర్వాత వెతుక్కుంటూ రావచ్చు, కానీ నీ కెరియర్ మళ్ళీ తిరిగి రాదు. సో వీక్ మొత్తం నో బుల్షిట్. సండే మాత్రం ఒక చీట్ డే లాగా మళ్ళీ యూట్యూబ్ ఆర్ నీ ఫేవరెట్ యాప్స్ ఇన్స్టాల్ చేసి నీ ఫేవరెట్ వీడియోస్ చూడు. అదేంటి బ్రో, ఇప్పుడు ఈ యాప్స్ అన్నీ తీసేయాలంటే తీసేయాలి. ఇప్పుడు ఏదో డాక్యుమెంట్ ఆర్ పీడిఎఫ్ చదువుతుంటే ఇన్స్టా చూద్దామని అనుకున్నాం. తీరా చూస్తే ఇన్స్టా యాప్ లేదు. అండ్ యూట్యూబ్ చూద్దామంటే డిసేబుల్ చేసి ఉంటుంది. ఇంకేం చేస్తావు, చచ్చినట్లు మళ్ళీ చదువుకుంటాం. అండ్ ఫోన్ యాప్స్ తీసేయడం వల్ల ఇదే అడ్వాంటేజ్. అండ్ లెక్చర్స్ చూడాలి అని అనుకుంటే మార్నింగే ఆ లెక్చర్స్ అన్నీ యూట్యూబ్ నుండి డౌన్లోడ్ చేసుకుని డేటా ఆఫ్ చేసి అలా లెక్చర్స్ కోసమే అలా ఆన్లైన్లో ఉండిపోతే మళ్ళీ డిస్ట్రాక్ట్ అయిపోతాం. ఆర్ స్టిల్ ఏదైనా యాప్ నేను వాడాలి, నేను డిలీట్ చేయలేను అని అంటే ఈ ఫోకస్ మోడ్ వాడండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి డిజిటల్ వెల్బీయింగ్ అని టైప్ చేస్తే ఈ ఫోకస్ మోడ్ వస్తుంది. ఈ ఫోకస్ మోడ్లో మీరు వాడే యాప్కి టైమర్ ఒక 1/2 అవర్ పెట్టుకోండి. అండ్ 1/2 అవర్ తర్వాత ఆ యాప్ క్లోజ్ అయిపోతుంది. అండ్ మళ్ళీ నెక్స్ట్ డే ఆ యాప్ ఓపెన్ అవుతుంది. పోనీ యాప్స్ అన్నీ డిలీట్ చేసేయకుండా ఈ ఇన్స్టా ఆర్ యూట్యూబ్ లాంటి యాప్స్కి ఈ ఫోకస్ మోడ్ని పెట్టుకుని వాడి చూడండి. అండ్ 1/2 అవర్ అయితే ఆ యాప్ లాక్ అయ్యాక మళ్ళీ టైమర్ పెంచేస్తున్నామంటే మీరు ఇంకా అప్లికేషన్ అన్ఇన్స్టాల్ ఆర్ డిసేబుల్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ది, ఇంకా డిస్ట్రాక్టింగ్ యాప్స్ అన్నీ తీసేస్తే రిమైనింగ్ యాప్స్ లైక్ వాట్సాప్ అండ్ నార్మల్ మెసేజ్ అండ్ అదర్ యాప్స్ అన్నీ వాటి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. ఎప్పుడైతే డిస్ట్రాక్టింగ్ యాప్స్ అన్నీ తీసేసి అండ్ ఈ రిమైనింగ్ యాప్స్ నోటిఫికేషన్స్ కూడా ఆపేస్తారో నీ ఫోన్లో ఉండే డిస్ట్రాక్షన్ ఫ్యాక్టరీని షట్ డౌన్ చేసేసినట్లే. ఇంకా హ్యాపీగా నువ్వు చదువుకోవచ్చు, వర్క్ చేయొచ్చు. లాస్ట్ది థర్డ్ వన్ ఏంటంటే 3 మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ కాల్స్ తప్ప ఇంకెవరిది లిఫ్ట్ చేయొద్దు. సో ఈ వీడియో చూసి బర్నింగ్ డిజైర్ పెంచుకోండి. అండ్ నేను ఇప్పుడు చెప్పిన ఈ 3 ఫోన్ టిప్స్ని ఫాలో అవ్వండి, సరిపోద్ది. అసలు ఫోన్తో పనే లేకపోతే ఫోన్ని వేరే రూమ్లో పెట్టేసుకోండి, అంతే. సో ఆ ఫోన్ అడిక్షన్ బ్లాక్ హోల్ నుంచి తప్పించుకోవాలంటే ఈ స్ట్రింగ్స్ ఫ్రేమ్వర్క్ని బిల్డ్ చేసుకోక తప్పదు. ఇప్పుడే డిసైడ్ చెయ్యి, నువ్వు ఆ బ్లాక్ హోల్లో పడిపోతావా లేదా దాన్ని డిస్ట్రాయ్ చేస్తావా. సో ఇక్కడతో ఫేజ్ 2లో 3 వీడియోస్ కంప్లీట్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ వీడియోలో హౌ టు ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్ అనే దాని గురించి వీడియో చేస్తాను. స్టే ఫోకస్డ్.